హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కార్తీక పురాణము 10వ రోజు పారాయణము నేను చదివి మీకు వినిపిస్తాను. ఏకోనవింశాధ్యాయము. జ్ఞానసిద్ధ ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటేనూ పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు. యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది. హే ఆనంద సాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవగదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటును రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు వైకుంఠం ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి తార్క్ష్య వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను, విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రములో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు.
విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలానని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామశతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు. అంగీరస ఉవాచ, ఓయి నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైన పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. 19వ సమాప్తః 19వ అధ్యాయము సమాప్తము. 20వ జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలారాజ్య ధౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి అత్రి అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభ సంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవబ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమద యుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్య వంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథగజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 19 అధ్యాయౌ 19, 20 అధ్యాయాలు సమాప్తము. 10వ రోజు పారాయణ సమాప్తము.